వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. ఒకప్పుడు ఇండియా అంటే ఎంత గౌరవం చూపించిన పొరుగు దేశం బంగ్లాదేశ్ ఇప్పుడు ఏకంగా మన దేశానికి కండిషన్స్ పెట్టే స్థాయికి వచ్చింది. దౌత్య సంబంధాల్లో ఊహించని మెలిక పెడుతూ బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం వేసిన మాస్టర్ స్కెచ్ ఇప్పుడు న్యూఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ భారత్లో పర్యటించడానికి సిద్ధమవుతున్న వేళ బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఒక సంచలన అల్టిమేటం జారీ చేసింది. మా 2 షరతులు ఒప్పుకుంటేనే మా ప్రధాని ఇండియా గడ్డ మీద అడుగు పెడతారు, లేదంటే ఆ పర్యటన అసంభవం అంటూ కుండ బద్దలు కొట్టేసింది. అసలు బంగ్లాదేశ్ పెట్టిన ఆ 2 డెడ్లీ కండిషన్స్ ఏంటి? లెట్స్ వాచ్. బంగ్లాదేశ్ ప్రధానిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన తారిక్ రెహమాన్ వాస్తవానికి ఈ ఆగస్టు 3వ వారంలో న్యూఢిల్లీలో పర్యటించాల్సి ఉంది. దీనిపై ఇరు దేశాల అధికారుల మధ్య గత కొన్ని వారాలుగా చర్చలు కూడా జరుగుతున్నాయి. కానీ సరిగ్గా పర్యటన ఖరారయ్యే ముందు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఏకేఎం షాహిదుల్ కరీం ఒక బాంబు పేల్చారు. తమ ప్రధాని భారత్ రావాలంటే ముందుగా అనుకూల వాతావరణం ఏర్పడాలని, అందుకు భారత్ తమ తొలి షరతును అంగీకరించాలని స్పష్టం చేశారు. ఆ షరతు మరేదో కాదు, 2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం దెబ్బకు దేశం విడిచి పారిపోయి ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను వెంటనే తమకు అప్పగించాలి. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఇప్పటికే ఆమెపై మానవ హక్కుల ఉల్లంఘన నేరారోపణల కింద దోషిగా తేల్చిందని, ఆమెతో పాటు భారత్లో తలదాచుకున్న ఇతర పరారీలో ఉన్న నేరస్తులను కూడా బంగ్లాదేశ్కు అప్పగించాలని ఢాకా డిమాండ్ చేస్తోంది. హసీనాను తిరిగి ఇస్తేనే తారిక్ రెహమాన్ ఇండియా టూర్ ఉంటుందని తేల్చి చెప్పింది. హసీనా వ్యవహారం అనేది కేవలం రాజకీయ వైరం అనుకోవచ్చు, కానీ బంగ్లాదేశ్ పెట్టిన 2వ కండిషన్ ఇప్పుడు దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ దేశానికి చెందిన ఒక కీలకమైన విద్యార్థి నేత హత్యకు గురయ్యాడని, ఆ హంతకులకు ఇండియా షెల్టర్ ఇచ్చిందని బంగ్లాదేశ్ సంచలన ఆరోపణలు చేసింది. ఆ 2వ కండిషన్ వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాడికల్ స్టూడెంట్ లీడర్ షహీద్ షరీఫ్ ఉస్మాన్ హాడీ. ఆ తర్వాత జరగాల్సిన ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన ఆయన్ని 2025 డిసెంబర్లో ఢాకా వీధుల్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. సింగపూర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన చనిపోవడంతో బంగ్లాదేశ్ అట్టుడికిపోయింది. ఆ హత్య చేసిన షూటర్లు అందరూ పారిపోయి ఇండియాలో తలదాచుకున్నారని బంగ్లాదేశ్ ఆరోపిస్తుంది. ఇప్పుడు ఆ హంతకులను ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం కింద వెంటనే బంగ్లాదేశ్కు అప్పగించాలన్నది ఢాకా పెట్టిన 2వ కండిషన్. ఒకవేళ ఇండియా ఆ హంతకులను అప్పగించకపోతే తమ ప్రధాని న్యూఢిల్లీలో అడుగుపెట్టే ప్రసక్తే లేదని బంగ్లా విదేశాంగ శాఖ తెగేసి చెబుతోంది. ఈ 2 కండిషన్స్ పై భారత ప్రభుత్వం ఏ రకమైన సమాధానం ఇస్తుందా అని బంగ్లాదేశ్ ఎదురు చూస్తుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఇంత అగ్రెసివ్ స్టాండ్ ఎందుకు తీసుకుంది? ఈ నెల మొదటి వారంలో న్యూఢిల్లీలో జరిగిన ఒక సీక్రెట్ ప్రెస్ మీట్ బంగ్లాదేశ్ ఈగోను దారుణంగా హట్ చేసింది. ఆగస్టు 5న న్యూఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్లో షేక్ హసీనా ఒక బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్లో బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, అక్కడికి వెళ్తే చనిపోతానని తెలిసినా బంగ్లాదేశ్కు వెళ్లి తీరుతానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా రాజధానిలో కూర్చొని తమ దేశ ప్రభుత్వంపైనే ఒక మాజీ ప్రధాని విమర్శలు చేయడం ఢాకాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ ప్రెస్ మీట్ వల్లే 2 దేశాల ద్వైపాక్షిక వాతావరణం దెబ్బతిందని అధికార ప్రతినిధి షాహిదుల్ కరీం స్పష్టం చేశారు. దీనికి కౌంటర్గా బంగ్లాదేశ్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఫస్ట్ అనే కొత్త విదేశాంగ విధానాన్ని తెరపైకి తెచ్చింది. సాధారణంగా బంగ్లాదేశ్ ప్రధానిగా ఎవరున్నా వారి తొలి విదేశీ పర్యటన ఇండియానే ఉంటుంది. కానీ దాన్ని బ్రేక్ చేస్తూ తారిక్ రెహమాన్ ముందుగా మలేషియా, చైనాలలో పర్యటించి ఇండియాకు గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పుడు నేరుగా హసీనాను అప్పగించాలంటూ అల్టిమేటం జారీ చేశారు. ఒకవైపు పొరుగు దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటూనే మరోవైపు తమ సార్వభౌమాధికారం, గౌరవం విషయంలో వెనక్కి తగ్గేది లేదని బంగ్లాదేశ్ కుండ బద్దలు కొట్టింది. భారత ప్రభుత్వం హసీనా వ్యాఖ్యలను ఎండార్స్ చేయడం లేదని ఇప్పటికే విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. మరి ఢాకా ఇచ్చిన ఈ అల్టిమేటంకు భారత ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది? షేక్ హసీనాను, ఆ హంతకులను ఇండియా నిజంగానే బంగ్లాదేశ్కు అప్పగిస్తుందా, లేక తారిక్ రెహమాన్ టూర్ను హోల్డ్లో పెడుతుందా అనేది వేచి చూడాలి.
తెలుపుతోంది.